Here's your perfect 3-day itinerary if you are planning a trip to Darjeeling. Day 1. డార్జిలింగ్ కి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి బాగ్డోగ్రా అండ్ నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి న్యూ జాల్పైగురి జంక్షన్ రైల్వే స్టేషన్. సో రీచ్ ఎయిర్పోర్ట్ ఆర్ రైల్వే స్టేషన్, దెన్ అక్కడ నుంచి డార్జిలింగ్ కి స్టార్ట్ అవ్వండి. జర్నీ టైం వచ్చేసి 4 to 5 hours. డార్జిలింగ్ లో ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మీరు మాల్ రోడ్ నుంచి 2 to 3 kilometers రేడియస్ లో స్టే చేస్తే బెటర్. మేమైతే మాల్ రోడ్ కి 1.2 kilometers దూరంలో ఉన్న ఎప్లో సర్వీస్ అపార్ట్మెంట్ లో స్టే చేసాము. ఇది ఒక 2 BHK అపార్ట్మెంట్ విత్ కిచెన్ అండ్ డైనింగ్. అండ్ ఈచ్ బెడ్రూమ్ లో విండో నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది, విచ్ మేక్స్ దిస్ ప్లేస్ ఈవెన్ వర్త్ స్టేయింగ్. వీళ్ళే మాకు సైట్ సీయింగ్ కి డిఫరెంట్ ఆప్షన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆల్సో క్యాబ్ ని కూడా అరేంజ్ చేశారు. Day 2. Start by 9 AM and visit Lepcha Jagat. This place is famous for pine trees. Click some pictures here and head towards Indo-Nepal border. ఇక్కడ నుంచి మీరు నేపాల్ సైట్ సీయింగ్ కి వెళ్ళొచ్చు, బట్ సపరేట్ వెహికల్ ని హైర్ చేసుకోవాలి. దెన్ లంచ్ చేసుకొని హెడ్ టువర్డ్స్ మిరిక్. ఇది ఒక పిక్చర్స్క్యూ లేక్ వేర్ యూ కెన్ ఎంజాయ్, రిలాక్స్ అండ్ ఈవెన్ గో ఫర్ ఎ బోట్ రైడ్ ఆర్ ఎ హార్స్ రైడ్. పీస్ఫుల్ గా కొంచెం టైం ని ఇక్కడ స్పెండ్ చేసి యూ కెన్ హెడ్ బ్యాక్ టు డార్జిలింగ్. దెన్ డార్జిలింగ్ లో మెయిన్ టౌన్ అయిన చౌరస్తా అండ్ మాల్ రోడ్ ని ఎక్స్ప్లోర్ చేయండి. చౌరస్తాలో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ బేకరీస్ అయిన గ్లెనరీస్ హోప్ లో ఫుడ్ ని కూడా ట్రై చేయండి. Day 3. ఎర్లీగా లేచి 4 కల్లా స్టార్ట్ అయ్యి టైగర్ హిల్ వ్యూ పాయింట్ కి వెళ్ళండి. ఇక్కడ నుంచి మీరు వరల్డ్స్ 3rd హైయెస్ట్ పీక్ అయిన మౌంట్ కాంచన్జంగా వ్యూ ని చూడొచ్చు. సో ఇక్కడ సన్ రైజ్ అయితే మస్ట్ టు ఎక్స్పీరియన్స్. దెన్ అక్కడ నుంచి గు మానిస్ట్రీకి వెళ్ళండి. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టిబెటియన్ బుద్ధిస్ట్ మానిస్ట్రీస్ ఇన్ డార్జిలింగ్. దెన్ అక్కడ నుంచి టాయ్ ట్రైన్ రైడ్ కి వెళ్ళండి. ఇది మొత్తం 1 hour జర్నీ ఉంటుంది. అండ్ టాయ్ ట్రైన్ డీటెయిల్స్ ని కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. టాయ్ ట్రైన్ రైడ్ ని ఎక్స్ప్లోర్ చేశాక హిమాలయన్ జూ పార్క్ కి వెళ్ళండి. ఇక్కడ మీరు స్నో లెపర్డ్స్, రెడ్ పాండాస్ అండ్ అదర్ హిమాలయన్ యానిమల్స్ ని కూడా స్పాట్ చేయొచ్చు. దెన్ లంచ్ చేసుకుని అక్కడ నుంచి హ్యాపీ వ్యాలీ టీ ఎస్టేట్స్ కి వెళ్ళండి. ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి యూ కెన్ గో ఫర్ ఎ ఫేమస్ జాపనీస్ టెంపుల్, దట్ ఈస్ పీస్ పకోడా. ఈ ప్లేస్ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. సో ఈవినింగ్ మొత్తం ఇక్కడ స్పెండ్ చేసి యూ కెన్ గో బ్యాక్ టు యువర్ స్టే. Save and share this itinerary with your friends and family. Also follow for more such travel content.